నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. సో స్క్రీన్ మీద చూస్తున్నాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు నెల్లూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సో ఈరోజు పార్టీ ముఖ్య కార్యకర్తలతో అదేవిధంగా కొంతమంది నేతలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఈరోజు రేపు ఉదయం నెల్లూరు జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో నెల్లూరు జైలుకు వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మనందరికీ కూడా తెలుసు, ఎలక్షన్ల టైంలో ఈవీఎంల ధ్వంసం, అదేవిధంగా పోలీసుల అధికారులపై దాడులు, కొంతమంది మహిళలపై కూడా దాడులు చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పెట్టినట్లు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నా కానీ అది కొంత మేరకే బెయిల్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత బెయిల్ గడువు ముగిసిన తర్వాత వెంటనే మళ్ళీ బెయిల్ కోసం అప్లై చేయగానే కోర్టు నిరాకరించింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి లొంగిపోయారు. ఆ తర్వాత నెల్లూరు జైలుకు తరలించినట్లు కూడా మనందరికీ కథ అందరికీ విదితమే. ఆ తర్వాత ఇంకా లొంగిపోయారు. ఇక తర్వాత నేను నెల్లూరు జైలుకు తరలించిన తర్వాత ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి రేపు మనందరికీ తెలుస్తోంది. సో పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడతారు. సో మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు అనేది ప్రజల్లో కూడా ఒక తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే ఓడిపోయిన తర్వాత ఒక్కసారి ప్రజల్లోకి రావడం, పరామర్శించడం అనేది ఇంతకుముందు ఆ పాదయాత్రలో పరామర్శను గుర్తు చేసినట్లు కూడా తలపిస్తూ ఉంది. సో అదేవిధంగా మళ్ళీ ప్లాన్ చేస్తారా, పరామర్శించి ఏ విధంగా ఉంటుంది రేపును బట్టి తెలుస్తుంది. ఒకవేళ రేపు జనాలు కూడా నీరాజనం పలికేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. నిన్న చూసాం మనం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ప్రజలు సీఎం అంటూ నినాదాలు చేశారు, ఏ విధంగా ప్రజలు నీరాజనాలలో జగన్మోహన్ రెడ్డి పలికారు. సో అదేవిధంగా రేపు కూడా ప్రజలు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అనేది కూడా మనకి ఇంకా పూర్తి అప్డేట్స్ అందాల్సి ఉంది. సో అదేవిధంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టడం అనేది ఇది మొదటిసారిగా చెప్పవచ్చు. సో అదేవిధంగా పిన్నెల్లినే కాకుండా ఇంకా మిగిలిన వైసీపీ కార్యకర్తలను కూడా, అంటే దాడులు ఎదుర్కొన్న ప్రతి వైసీపీ కార్యకర్తని, అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరామర్శ ఇప్పటి నుంచి మొదలుపెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. సో ప్రజల తరపు నుంచి కూడా ఎక్కువగా రిక్వెస్ట్లు వస్తున్నాయి, పరామర్శ మొదలుపెట్టండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి. సో ఇదే నేపథ్యంలోనే ప్రజలతో మళ్ళీ మమేకం అవడానికి ఇది ఒక ఛాన్స్గా జగన్మోహన్ రెడ్డి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సో పరామర్శ మళ్ళీ మొదలు పెడితే జనం కూడా ఎలాంటి నీరాజనాలు పలుకుతారు, 2019కి ముందున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ దాన్ని తాను చూసుకోవచ్చు అంటూ కూడా ప్రజల నుంచి రిక్వెస్ట్లు రావడంతోనే పరామర్శ కార్యక్రమాలు ఎక్కువగా మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. సో ఇదే నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా వెళ్ళి గవర్నర్కి వినతి పత్రం అందించారు. మమ్మల్ని కాపాడండి, ఖచ్చితంగా మా తరపు నుంచి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, వైసీపీ కార్యకర్తల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అంటూ కూడా గవర్నర్కి వినతి పత్రం అందించారు. సో ఇలాంటి రెస్పాండ్ లేకపోవడంతోనే మళ్ళీ రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్రపతి కూడా విన్నవించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో త్వరలోనే వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ నాయకులందరూ కూడా తమ మీద జరుగుతున్న దాడుల గురించి రాష్ట్రపతికి వెళ్ళి రాష్ట్రపతితో విన్నవించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు పరామర్శ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ పిన్నెల్లిని కలిసిన తర్వాత మిగిలిన వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పరామర్శించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి వైసీపీ కార్యాలయం నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. సో రేపు ప్రజలు నీరాజనం ఏ విధంగా పడతారు, అదేవిధంగా అధికారులు కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు, పరామర్శల కార్యక్రమం ఇంకా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ రావాలి. అదేవిధంగా పిన్నెల్లిని పలకరించిన తర్వాత, పిన్నెల్లిని పరామర్శించిన తర్వాత జైలు నుంచి మొట్టమొదటిసారి మీడియాతో మాట్లాడుతారు. అంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడటం అనేది వేరు. సో మొట్టమొదటిసారి మీడియా ముందుకు జగన్మోహన్ రెడ్డి పరామర్శల గురించి, అదేవిధంగా ఇటుపక్క వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల గురించి మొట్టమొదటిసారి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. సో ఏ విధంగా మాట్లాడతారు, ఏమేమి మాట్లాడతారు, సో యాక్షన్ ఎలా ఉంటుంది, రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి అనేది కూడా మనందరికీ కూడా ప్రజలు కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. స్టే విత్ us.